చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు విగ్రహదాత రాచమల్ల ఎల్లెష్ గారు, వీరన్నపేట రజక సంఘం అధ్యక్షులు సాతల్లి బాలస్వామి మరియు రజక సంఘ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరనారి అని కొనియాడారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి ఆమె అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన వీరవనిత అని కొనియాడారు. నేటి తరం మహిళలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల ఎల్లెష్ గారు మాట్లాడుతూ చాకలి చిట్యాల ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ వీరనారిగా ప్రజలు అందరూ గుర్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీరన్నపేట రజక సంఘం అధ్యక్షుడు సాతల్లి బాలస్వామి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ విగ్రహం మా ఊర్లో ప్రతిష్ఠించడం మాకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రెండు విషయాలు మాట్లాడదలుచుకున్నా. జనరల్గా చాకలి ఐలమ్మ అనగానే ఆమె ఎవరో సాకులకు సంబంధించిన ఆమె కావచ్చు, వాళ్ళు పెట్టుకుంటారు మాకేందని చెప్పేసి ఉంటారు. ఎంత మాత్రం కాదు. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 48 వరకు ఇదే ప్రాంతంలో జరిగింది. మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య, మొట్టమొదటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. ఇదే ప్రాంతం జనగామ ప్రాంతంలో పోరాటం మొత్తం కూడా ఇక్కడి నుంచేలే, పోరాట కేంద్రం ఇక్కడి నుంచేలే, మన జనగామ కేంద్రమే. ఆ కేంద్రం నుంచేలి పుట్టిన ఆనాడు వారు చెప్పిన ఒక మంచి చక్కని మాట. ఆనాడు భూస్వాములు కావచ్చు, దొరలు కావచ్చు, అనేక జాగీర్దారులు కావచ్చు, వాళ్ళ కింద ఉండే భూమిని వాళ్ళు చేసుకునేది కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తే కూడా ఒకవైపున శిస్తు రూపంలో తీసుకునే వాళ్ళు, మరొక వైపున ఈవెన్ కౌలు కష్టపడి ఆరాను పండిస్తే కూడా దాన్ని కూడా అసలు అది ఇవ్వకుండా గుంజుకునేవాళ్ళు. దానికి వ్యతిరేకంగా మాకు నువ్వు భూమి లేదు, భూమి నీ పేరు మీద ఉందని చెప్పి రాసుకున్నారు. ఆ భూమిని కూడా మాకు కౌలుకిచ్చి ఆ కౌలు పైసలు కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పేసి పోరాటం చేసి మా కౌలు మాకు ఎందుకు ఇవ్వవు, నేను కష్టపడి పండించుకున్నా కదా అని పోరాటం చేసిండ్రు. ఆ భూమిని ఇలా భూమి అనేది ఎవరి పేరు మీద నాకు ఎట్లా ఉండడం కాదు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో, దున్నే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాని మీద బతికే వాళ్ళు ఎవరు ఉన్నదో వాళ్ళకే చెందాలని చెప్పేసి ఆనాడు ఆంధ్ర మహాసభ లేక కమ్యూనిస్టు పార్టీ మీద పోరాటం జరిగితే ఆ పోరాటంలో దరిదాపుగా 4,000 మంది చనిపోయింది. ఆ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఇదే జనగామ ప్రాంతం నుంచే ఉన్నారు. అనేక పోరాటాలు చేసిండ్రు. చేయడమే అది 47లో మనకి స్వతంత్రం వస్తే 48లో కూడా పోరాటం కొనసాగింది. ఆనాడు తమిళనాడుకు చెందిన అనేక సైన్యం ఇక్కడికి వచ్చి ఇవాళ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం పోయి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. 1951 వరకు కూడా ఆ పోరాటం కొనసాగినప్పుడు 4,000 మంది ప్రాంతంలో అసూలు వాసిండ్రు. 10 లక్షలకు పైన భూమి పంచబడ్డది. వెట్టి చాకిరి ఏదైతే ఉన్నదో అది తగ్గించబడ్డది. అనేక మంది కొంత తెలుగు మాట్లాడాలని చెప్పేసి మొదలైన ఉద్యమం భూమి కోసం కొనసాగి, వెట్టి చాకిరి అది విముక్తి కొనసాగి అనేక ఫలితాలు కూడా వచ్చినాయి. అందులో ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాల్లో అత్యంత ప్రముఖ మహిళ, ధీర మహిళ, తెగువ ఉన్న మహిళ, అందరు కూడా స్ఫూర్తి ప్రదాత. ఊరికే ఏదో అట్లా పెట్టుకోవడం కాదు, మీరు చదవండి, ఇంకా తెలుసుకోండి. ఆమె ఒక్క రజకులకో మీకే అని చెప్పేసి అనుకుంటే కాదది. అందరు కూడా ఎవరైతే ఇవాళ మహిళలు పోరాటం చేసుకుంటున్నప్పుడల్లా నేను చాకలి ఐలమ్మ యొక్క వారసురాల్ని, నెక్స్ట్ చాకలి ఐలమ్మ స్ఫూర్తిమని చెప్పుకోవడానికి గొప్పగా కొంత తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సార్లు అనుకున్నాం. ఏవి చాకలి ఐలమ్మ యొక్క మీ యొక్క స్ఫూర్తి ఎడిపోయింది, లేకపోతే ఆరుట్ల కమలమ్మ యొక్క స్ఫూర్తి ఎడిపోయింది, మల్లు స్వరాజ్యం యొక్క స్ఫూర్తి ఎడిపోయిందని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళం. అటువంటి గొప్ప మహిళ ఇవాళ చాకలి చిట్యాల ఐలమ్మ. అదేవిధంగా ఆమె ఒక మన జాతి అని కాదు, మొత్తం మానవ జాతి బాగుండాలని చెప్పి అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళకు భూమి దక్కాలని అందులో తెగో చూపించి నడుం బిగించి మొత్తం మీద పోరాటం చేసి అసూలు బాసిన మహిళ కాబట్టి ఆమె సదా చిరస్మరణీయురాలు. ఎప్పటికి కూడా ఈ భూమి ఉన్నంత కాలం
ఈ భూమి మీద కష్టపడి ఉన్నంత కాలం ఆ కష్టం మనకే దక్కాలని అనుకున్నంత కాలం ఆమె ఎప్పుడు కూడా మనందరూ కూడా గుర్తుండాలి. అటువంటి ధీర మహిళను ఇవాళ విగ్రహం కోసం ఇచ్చిన వారు కూడా చాలా మంచి దాతగా వారందరూ కూడా నేను మన ఊరి తరఫున వారి తరఫున కూడా మేము ఖచ్చితంగా వాళ్ళందరి తరఫున కూడా స్ఫూర్తి పొందే వాళ్ళందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా దుర్గన్ అయితే ఎప్పటికీ ఇందులో పోరాటం చేస్తారు. ఈ గ్రామంలో ఉండే మొత్తం కూడా మీ కమిటీ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఆ ఊర్లోకి వచ్చినప్పుడు మనం చెప్తుంటాం, ఒకటే మాట చెప్పి నేను బంద్ చేస్తా. నేను ఎప్పుడన్నా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె గురించి చెప్పుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకసారి మహిబాద్ దగ్గరికి అందరికి వస్తానంటే మహిబాద్ లో ఉన్న రాళ్లను తీసుకొని మొత్తం కూడా కొట్టిన సందర్భం ఉన్నాయి. మేము ఎప్పుడన్నా కొద్దిగా మాకు పోరాటం తగ్గిపోతున్నప్పుడు అయ్యో ఇట్లా అయితే అనుకున్నప్పుడు ఆ రాయిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకోవాలనుకుంటాం. అట్లానే ఎప్పుడన్నా మన పోరాటం ఎందుకులే అని చెప్పి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీ ఊర్లో గానీ కొద్ది మండలంలో గానీ ఇక్కడికి వచ్చి ఆ చాకల ఎల్లమ్మకు దండం పెడితే మళ్ళా మనకు స్ఫూర్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, పోరాట తెగు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వారిని సదా మనం గుర్తుంచుకోవాల్సిందే. మంచిగా ఈ కార్యక్రమం పెట్టినందుకు వారికి మొత్తం గ్రామస్తులకు రజక సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మనం ఆ నీళ్ల కోసం, ఎందుకంటే మొన్ననే వచ్చినప్పుడు అడిగినారు ఇక్కడే కూర్చొని మీరు నెక్స్ట్ రావాలని చెప్పేసి బాగా ఆగే వచ్చినప్పుడు కూడా మరి ఏమైంది సార్ నీళ్లు మొత్తం తపాసుపల్లి వచ్చినట్లేవు, మేమైతే వేసుకున్నామా ఎండిపోయేటట్లున్నదని చెప్పి చాలా మంది రైతులు అడిగారు. మొన్ననే అడిగినాం. మొన్ననే ఇలా గోదావరిలో నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, తపాసుపల్లి రిజర్వాయర్ ఉన్నది, అక్కడ నింపడానికి పారడానికి కాలువలు ఉన్నాయి, పనిచేయడానికి ఇంతమంది రైతాంగం ఉన్నారు కష్టపడటానికి. మరి వాళ్ళ నీళ్లు ఇవ్వడం అది ఎవరు పెట్టినని చెప్పేసి ఎవరు కట్టినని కేసీఆర్ కడితే కట్టొచ్చు, కేసీఆర్ మోటార్లు కొని పెట్టొచ్చు, 3వ పంప్ లైన్ కూడా పెట్టొచ్చు. అయినంత మాత్రాన కేసీఆర్కే లాభం కాదు, రైతులకు లాభం, ప్రజలకు లాభం. కాబట్టి దయచేసి మీరు ఈయనకేదో పేరు వస్తుందని చెప్పేసి ఆపకండి అని చెప్పిన ఇప్పుడు కూడా మొన్న 2 మోటార్లు ఆన్ చేసిండ్రు. ఆ లద్నూరు కొద్దిగా నీళ్ళు ఎక్కిన తర్వాత మన తపాసుపల్లికి వస్తాయి. మనకి ఏదైతే ఇప్పుడు ఉన్నదో నార్లు ముదిరిపోతున్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వస్తాయి కాబట్టి నీళ్లు నాట్లు వేసుకోవచ్చు అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ, మళ్ళీ ఏమన్నా నాట్లు ఎండిపోతున్నాయని చెప్పేసి అనుకుంటే మీరు పిలిస్తే నేను వస్తా, మీతో పాటు నేను కొట్లాడతా. ముందు నన్ను పెట్టండి కానీ మీరు అందరు రాకుండా నువ్వే కొట్టాడమంటే నేను కొట్టాడను. మీరు వచ్చి ఎండిపోయిన మీ పొలం మీరు చూపిస్తూ మీరు అందరు రోడ్డు మీదకి వస్తే నేను కూడా వస్తా. అంతేగాని మీరు ఉట్టిగా నాకు చెప్పి సారి చెప్పినా అయిపోయిందంటే కాదు. అందరం కలిసి అడుగుదాం అధికారుల దగ్గర పోయేటప్పుడు. మీరు ఉంటేనే కదా నాకు ధైర్యం, నాకు మీరు ధైర్యం, మీకు నేను ధైర్యం. కాబట్టి అందరం కలిసి నీళ్లు తెచ్చుకుందాం. మంచి కూడా వీరన్నపేటలో పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మంచిగా పంట